హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్. నేను మీ మోహి. ఈరోజు వీడియోలో పక్కా కొలతలతో టమాటా పచ్చడిని సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ పచ్చడి కోసం ఇక్కడ నేను 1/2 kg వరకు టమాటాలను తీసుకున్నానండి. టమాటాలని శుభ్రంగా కడుక్కొని ఒక పొడి క్లాత్తో అన్నిటినీ కూడా తుడుచుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుని గంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఏమైనా తడున్నా సరే ఆరిపోతుంది ఇలా చేయడం వల్ల. టమాటాలన్నీ కూడా తడి లేకుండా ఆరేలోపు మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి 1/2 kg టమాటాలకు గాను 2 స్పూన్ల వరకు ఆవాలు, 2 స్పూన్ల మెంతులు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి కలర్ మారి మంచి స్మెల్ అయితే వస్తాయి. అప్పుడు ఈ ఆవాలు మెంతుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఈ వీడియోలో నేను చూపించిన పక్కా కొలతలతో కనుక మీరు టమాటా పచ్చడి చేస్తే ఎండతో పని లేకుండా చాలా ఈజీగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. అసలు ఎక్కడ కూడా తడి ఉండకూడదు. తడి ఉంటే కనుక మనకు పచ్చడి అనేది బూజు వచ్చేస్తుంది. ఇప్పుడు టమాటాలకి ఇలా పైన తొడుములన్నీ తీసేసుకోవాలన్నమాట. ఇవి తీసేసుకున్న తర్వాత టమాటాలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg టమాటాలకి చూపిస్తున్నాను కదా, మీకు 1 kg కావాలంటే నేను చెప్పిన క్వాంటిటీస్ అన్నీ కూడా డబల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని స్టవ్ మీద కడాయిని పెట్టుకుని టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. 1/2 kg టమాటా ముక్కలకు 50 గ్రాముల వరకు శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండును అయితే వేసుకోవాలి. పీచు పిక్క ఏమైనా ఉన్నా సరే తీసేసుకుని శుభ్రం చేసుకుని అయితే వేసుకోవాలి చింతపండుని. వీటిని కలుపుకుంటూ బాగా దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటే కనుక ఇలా స్మాష్ చేసుకుంటే అయితే బాగా దగ్గరికి వచ్చేంత వరకు అయితే ఇలా మగ్గించుకోవాలి. సరే కదా, టమాటాలు అనేది దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాలంటే కొంచెం ఫాస్ట్గా చల్లారడం కోసం ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుని ఫ్యాన్ కింద పెట్టేసుకున్నారంటే మీకు త్వరగా చల్లారిపోతుంది. ఈ టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు తాలింపు పెట్టుకుందాము. కడాయిలో 300 గ్రామ్స్ వరకు పల్లి ఆయిల్ అయితే వేసుకోవాలి. పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. నేనైతే పల్లి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 50 గ్రాముల వరకు ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిరపకాయలను అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 రెబ్బల కరివేపాకును కూడా వేసుకుని తాలింపు మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చితే ఇంగువ వేసుకోవచ్చు. నేనైతే ఇంగువ వేయలేదండి. ఎందుకు వేయలేదో మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఫ్రై అయిన తాలింపు మొత్తాన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ టమాటాలను అయితే మనం మగ్గించి పెట్టుకున్నాం కదా, అదైతే పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సర్ జార్ తీసుకుని టమాటా మిశ్రమాన్ని అయితే మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1/2 kg టమాటాలకు 50 గ్రాముల వరకు కల్లుప్పునైతే ఎండలో పెట్టుకుని ఇలా పౌడర్ చేసుకుని అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే యూజ్ చేయొద్దు. సాల్ట్లో ఉన్న చెమ్మ వల్ల అయితే మీకు పచ్చడి అనేది పాడైపోతుంది. అలాగే 50 గ్రాముల వరకు కారం, ఒక 10 నుండి 20 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. బాగా ఫైన్ పేస్ట్లా అయితే పట్టుకోవద్దండి, కొంచెం కచ్చాబచ్చాగానే ఉండాలి. తాలింపు మనం పెట్టుకున్నాం కదండి ముందు, ఆ తాలింపు మొత్తం చల్లారిపోయిన తర్వాత మాత్రమే టమాటా మిశ్రమాన్ని అయితే వేయాలి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే మీకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, నల్లగా అయిపోతుంది. కాబట్టి తాలింపు మొత్తం చల్లారిన తర్వాత ఈ టమాటా మిశ్రమాన్ని వేసి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులను అయితే పౌడర్ చేసేసుకుని 1 స్పూన్ వరకు ఆవాల పిండిని 1 స్పూన్ వరకు మెంతి పిండిని అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం వేసిన 300 గ్రామ్స్ ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది కదండి, చూసారు కదా. దీన్ని ఒక ఎయిర్ డబ్బాలోకి వేసుకుని మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year పైన అయితే ఉంటుందండి. బయట పెట్టేస్తే ఏంటంటే ఒక 1 year వరకు ఉంటుంది. అప్పటి వరకు ఈ 1/2 kg పచ్చడి ఉండదులేండి. బయట పెట్టేసుకుని హ్యాపీగా టిఫిన్లోకి అలాగే లంచ్లోకి కూడా వేసుకుని తినొచ్చు. యాక్చువల్గా నేను ఈ పికిల్ ప్రిపేర్ చేసింది ఏంటంటే ఒక కస్టమర్ కోసం అయితే ప్రిపేర్ చేశానండి. నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్తున్నాను కదా, నాన్ వెజ్ పికిల్స్ అయితే ప్రిపేర్ చేస్తానని. బోత్ నాన్ వెజ్ అండ్ వెజ్ పికిల్స్ కూడా ప్రిపేర్ చేస్తాను. వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు ప్రిపేర్ చేశాను. మీకైతే వీడియో ఒకసారి చూపిద్దామని చెప్పేసి అయితే చూపించాను. మీకు ఎవరికైనా ప్రిపేర్ చేయడం రాకపోతే ఇలా చూస్ చేసుకోండి. ఇంకా కొలతలతో చూపించాను కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మాకు టైం లేదు కుదరదు అనుకునే వాళ్ళు ఏంటంటే నాకు ఆర్డర్ ఇస్తే నేను మీకు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి అయితే ఇస్తానండి. వీడియో నచ్చిందా? నచ్చితే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.